హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. అతను ఇంకెప్పుడు వెళ్ళాడు, వాళ్ళు ఇంకెప్పుడు అడిగారు, అతను ఇంకెప్పుడు చేశాడు, వాళ్ళు ఇంకెప్పుడు కలిశారు. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం వెన్ ఎల్స్ ప్లస్ డిడ్ అనేది యూస్ చేస్తాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. వెన్ ఎల్స్ డిడ్ యూ గో, మీరు ఇంకెప్పుడు వెళ్ళారు. వెన్ ఎల్స్ డిడ్ యూ గో, మీరు ఇంకెప్పుడు వెళ్ళారు. వెన్ ఎల్స్ డిడ్ హీ ఆస్క్, అతను ఇంకెప్పుడు అడిగాడు. వెన్ ఎల్స్ డిడ్ హీ ఆస్క్, అతను ఇంకెప్పుడు అడిగాడు. వెన్ ఎల్స్ డిడ్ షీ డూ, ఆమె ఇంకెప్పుడు చేసింది. వెన్ ఎల్స్ డిడ్ షీ డూ, ఆమె ఇంకెప్పుడు చేసింది. వెన్ ఎల్స్ డిడ్ దే కమ్, వాళ్ళు ఇంకెప్పుడు వచ్చారు. వెన్ ఎల్స్ డిడ్ దే కమ్, వాళ్ళు ఇంకెప్పుడు వచ్చారు. వెన్ ఎల్స్ డిడ్ యూ మీట్, మీరు ఇంకెప్పుడు కలిశారు. వెన్ ఎల్స్ డిడ్ యూ మీట్, మీరు ఇంకెప్పుడు కలిశారు. వెన్ ఎల్స్ డిడ్ షీ లెర్న్, ఆమె ఇంకెప్పుడు నేర్చుకుంది. వెన్ ఎల్స్ డిడ్ షీ లెర్న్, ఆమె ఇంకెప్పుడు నేర్చుకుంది. వెన్ ఎల్స్ డిడ్ హీ సెండ్, అతను ఇంకెప్పుడు పంపించాడు. వెన్ ఎల్స్ డిడ్ హీ సెండ్, అతను ఇంకెప్పుడు పంపించాడు. వెన్ ఎల్స్ డిడ్ దే సీ, వాళ్ళు ఇంకెప్పుడు చూశారు. వెన్ ఎల్స్ డిడ్ దే సీ, వాళ్ళు ఇంకెప్పుడు చూశారు. వెన్ ఎల్స్ డిడ్ యూ స్పీక్, మీరు ఇంకెప్పుడు మాట్లాడారు. వెన్ ఎల్స్ డిడ్ యూ స్పీక్, మీరు ఇంకెప్పుడు మాట్లాడారు. వెన్ ఎల్స్ డిడ్ షీ ఆస్క్, ఆమె ఇంకెప్పుడు అడిగింది. వెన్ ఎల్స్ డిడ్ షీ ఆస్క్, ఆమె ఇంకెప్పుడు అడిగింది. వెన్ ఎల్స్ డిడ్ దే గివ్, వాళ్ళు ఇంకెప్పుడు ఇచ్చారు. వెన్ ఎల్స్ డిడ్ దే గివ్, వాళ్ళు ఇంకెప్పుడు ఇచ్చారు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. వెన్ ఎల్స్ ప్లస్ డిడ్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, మీరు ఇంకెప్పుడు తీసుకొచ్చారు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.